హాయ్ అండి. ప్రతి ఒక్కరి ఇళ్లల్లో మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా ఇడ్లీ కానీ, దోస కానీ కంపల్సరీగా ఉంటుంది. అది కామనే కానీ అందులోకి చేసే చట్నీలైతే డిఫరెంట్‌గా ఉండాలి. రెగ్యులర్‌గా ఒకటే చట్నీ చేసినా కూడా ఇంట్లో వాళ్ళు అంతగా ఇష్టపడరు. సో, ఈ వీడియోలో అయితే 2 రకాల సింపుల్ చట్నీ రెసిపీలైతే చూపిస్తానండి. ఈ 2 చట్నీలు దోసలోకైనా, ఇడ్లీలోకైనా చాలా బావుంటాయన్నమాట. ఇంకా ప్రాసెస్ కూడా చాలా సింపుల్. ఇలా గనక చట్నీ చేసి పెట్టారంటే ఇడ్లీలు కానీ, దోసలు కానీ ఒక 2 ఎక్కువగానే తింటారండి. అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళుంటే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని ఆన్ చేసి పెట్టుకోండి. సో, దానివల్ల నేనెప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇంకా వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మర్చిపోకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా 2 రకాల చట్నీలు ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను పదండి. ఫస్ట్ ఒక రకం చట్నీ చేసుకోవడం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత ఒక చిన్న కప్పు పల్లీలు వేసుకొని పల్లీలని కాసేపు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే పల్లీలు లోపల వరకు ఫ్రై అయ్యి చట్నీ టేస్ట్ బాగుంటుంది. కాసేపటికల్లా పల్లీలు ఇలా లైట్గా కలర్ చేంజ్ అవుతాయి. ఈ టైంలో 4-5 పచ్చిమిరపకాయలని తుంచుకొని వేసుకోవాలి. ఇక్కడ మీరు తీసుకునే పచ్చిమిరపకాయలు ఘాటును బట్టి అలాగే మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. పచ్చిమిరపకాయలు కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసేసుకోండి. తర్వాత ఒక ఇంచి అల్లం ముక్కని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర అలాగే కొద్దిగా పుదీనా వేసుకొని అన్నీ కలుపుకుంటూ పుదీనా కొత్తిమీర సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. పుదీనా వేసుకునేటప్పుడు జస్ట్ కొద్దిగానే వేసుకోండి, లేదంటే చట్నీ ఘాటుగా ఉంటుంది. ఇలా అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కిందికి దించేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు వీటన్నింటినీ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇంకా మిక్సీ జార్లోకి ఒక స్పూన్ కల్లుప్పు, ఒక స్పూన్ జీలకర్ర, ఇంకా కొద్దిగా చింతపండు వేసుకోండి. ఇలా చింతపండు వేసుకోవడం వల్ల చట్నీ టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుందన్నమాట. వీటితో పాటు ఒక చిన్న గ్లాస్ నీళ్ళు కూడా వేసి చట్నీని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు అవసరమైతే మధ్య మధ్యలో నీళ్ళు యాడ్ చేసుకుంటూ చట్నీని అయితే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి, ఇలా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు ఈ చట్నీ మొత్తాన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. తర్వాత మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు వేసుకొని ఆ నీళ్ళను కూడా చట్నీలో వేసేసుకొని కలిపేసుకోండి. మొత్తం కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని సరిపోకపోతే ఇంకొద్దిగా ఉప్పు వేసి ఫైనల్గా తాలింపు వేసేసుకోవడమే. ఇక్కడ నేను తాలింపు వేసే ప్రాసెస్ అయితే మీకేమీ చూపించలేదండి. ఇలా తాలింపు వేసుకున్న తర్వాత తాలింపు మొత్తం చట్నీలో కలిసిపోయేలాగా కలిపేసుకున్నారంటే చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఈ చట్నీ దోశలోకైనా ఇడ్లీలోకైనా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చూసారు కదా చట్నీ చేసుకోవడం ఎంత సింపుల్గా ఉంటుందో అంతే టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా చట్నీ చేసి పెట్టారంటే రోజు తినేదానికంటే ఒక 2 ఇడ్లీలు ఎక్స్ట్రాగానే తినేస్తారు. ట్రై చేసి చూడండి. అలాగే రెండవ రకం చట్నీని కూడా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది కూడా చాలా సింపుల్. ఈ చట్నీ కూడా దోశలోకైనా ఇడ్లీలోకైనా సూపర్గా ఉంటుంది. ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక చిన్న కప్పు మైన పల్లీలు వేసుకోండి. ఇలా పల్లీలు వేసుకున్న తర్వాత ఇందాక చెప్పినట్లుగానే మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని పల్లీలని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక 5-6 పచ్చిమిరపకాయలని ఇలా తుంచుకొని వేసుకోండి. ఈ చట్నీలోకి కొద్దిగా పచ్చిమిరపకాయలని ఎక్కువగా వేసుకోండి, అప్పుడు చట్నీ టేస్ట్ బాగుంటుంది. ఇలా పచ్చిమిరపకాయలు పల్లీలని బాగా ఫ్రై చేసేసుకొని ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత రెండింటిని పక్కకు తీసేసుకోండి. మళ్ళీ ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ మైన ఆయిల్ వేసుకొని 3 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కలుపుకుంటూ కాస్త కలర్ చేంజ్ అవ్వనివ్వండి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకొని బాగా చల్లారనివ్వండి. అన్నీ చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక స్పూన్ ఉప్పు, కొద్దిగా అల్లం, అలాగే కొద్దిగా జీలకర్ర, 2 వెల్లుల్లిపాయలు వేసుకొని అలాగే కొద్దిగా నీళ్లు కూడా వేసుకొని మెత్తగా చట్నీలాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న చట్నీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇడ్లీలోకైనా దోశలోకైనా చట్నీ గట్టిగా ఉండటం కంటే కూడా కాస్త లూజ్గా ఉంటే తినడానికి బాగుంటుంది. సో మిక్సీ జార్లో ఇంకొద్దిగా నీళ్లు వేసుకొని
ఆ నీళ్ళని మళ్ళీ చట్నీలో వేసేసి మొత్తం బాగా కలిపేసుకున్నారంటే చట్నీ కన్సిస్టెన్సీ ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉంటుంది. తర్వాత ఫైనల్గా తాలింపు పెట్టేసుకున్నారంటే సూపర్ డూపర్ టేస్టీగా ఉండే చట్నీ రెడీ అయిపోతుంది. ఈ చట్నీ దోశలోకైనా ఇడ్లీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. 2 రకాల చట్నీలు అయితే చాలా సింపుల్గా చూపించాను కదా, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరాయి అనేది కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.